గట్టిగా చెప్పండి హల్లెలూయా. బేస్ పెడతా, లైట్గా బేస్ పెట్టి కొంచెం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాను పోయిన వారం? ఏం చెప్పాను? లోతుకి అనుబంధము లేదు, లోతుకి అబ్రహాం గారి మీద ప్రేమ లేదు. ఇన్ని సంవత్సరాలు చాకాడే, ఇన్ని సంవత్సరాలు పోషించాడే, పెదనాన్న వదిలిపెట్టి ఎలా వెళ్తాను నేను? అవసరమైతే నా పశువులు కాపరికి చెప్పుకుంటాను. నేను పెదనాన్న దూరం అయితే ఇంత తోడనయ్యానంటే పెదనాన్న దగ్గర ఉండటం వల్లే కదా అని అబ్రహాం గారి మీద ప్రేమ కానీ, శారమ్మ గారి మీద ప్రేమ కానీ ఏమీ లేకుండా భార్య మాటలిని తన ఆస్తిని తీసుకొని ఇంకా తాను పొడి చేస్తానని, ఇంక నేను జీవించేస్తాను, ఇంక నాకేం కాదు, నేను ఇష్ట ప్రకారం బతుకుతా, నాకు ఇంకెవరు హెల్ప్ అవసరం లేదు, నన్ను కూడా దేవుడు వాడుకుంటాడు, నన్ను కూడా దేవుడు లేవనెత్తాడని అబ్రహాం గారిని వదిలిపెట్టి ఒకరిని విడిచి ఒకరు వేరైపోయిరి. లోతు చేసిన మొట్టమొదటి పొరపాటు అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోవటం. కొంచెం సౌండ్ తగ్గితలే. లోతు చేసిన మొదటి పొరపాటు ఏంటి దీవెనక? అబ్రహాము గారిని విడిచి వెళ్ళిపోవటం. ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సేవకుడిని వదిలిపెట్టి బయటికి వెళ్తావో అప్పుడే మన పతనం స్టార్ట్ అయినట్టు బిడ్డ. రాసి పెట్టుకొని నోట్స్లో, దేవుని పిలుపులో ఉన్న దైవజనుణ్ణి ఏ సంఘమునకు నిన్ను అప్పగించాడో దేవుడు ఆ సంఘాన్ని వదిలి సొంతగా బ్రతకాలని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ డౌన్ఫాల్, పతనం ప్రారంభమైనట్లు లెక్క. రూతు ఒకటే మాట చెప్పింది నయోమితో, మరణమే నిన్ను నన్ను వేరు చేయాలి, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదని తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానాన్ని బట్టే దేవుడు ఆమెకు బోయాజును భర్తగా ఇచ్చాడు. ఆమె చెప్పగట్టిగా, బోయాజును భర్తగా ఇవ్వడం వల్ల ఆమె యేసుక్రీస్తు వారి వంశావళిలోకి వచ్చింది. నువ్వు ఎట్టుండాలి తెలుసా? ఒక తీర్మానం చేసుకోవాలి బిడ్డ. ప్రభు నీకు ఇచ్చిన సంఘాన్ని, సేవకుడిని, నీ కుటుంబంలో దేవుని కొరకు ఒక బంధం కలిగి, సంఘంతో బంధం కలిగి నువ్వు ఉండాలి. ఈ లోతు వంటి మనసు మనకు ఉండకూడదు. అనుబంధాలు ఉండవు, ప్రేమలు ఉండవు, వస్తారు పోతారు, అట్లా ఉండకూడదు. నువ్వు అసలు బిడ్డ జాగ్రత్తగా ఉండాలి బిడ్డల. తర్వాత యేసుక్రీస్తు వారు శిష్యులు ఉన్నారు మనకి. యేసుక్రీస్తు వారితో పాటు శిష్యులు ఎన్ని సంవత్సరాలు నడిచారు? త్వరగా చెప్పండి అక్క. యేసుక్రీస్తు వారితో పాటు శిష్యులు ఎంతకాలం జీవించారు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు వారి మధ్య ప్రేమ, అనుబంధం ఏర్పడింది. యేసుక్రీస్తు వారు చనిపోయి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కొంత వాళ్ళు ఎలా బ్రతకాలో తెలియక మళ్ళా సొంత పనులకు వెళ్ళారు, చేపలు పడడానికి వెళ్ళారు. మరలా దేవుడు వాళ్ళ కోసం వచ్చి వాళ్ళని దర్శించి వాళ్ళకి మార్గం తెలియజేసి వాళ్ళ డౌట్లు క్లియర్ చేసి సంఘ బాధ్యత పేతురుకి అప్పగించారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, 3.5 సంవత్సరాలు వారు యేసయ్యతో పెంచుకున్న అనుబంధాన్ని చివరి దాకా కాపాడుకున్నారా? మధ్యలో వదిలేశారా? ఎంతకాలం కాపాడుకున్నారో తెలుసా బాంధవన్న? పేతురు గారిని తల క్రిందులుగా సిలివేస్తున్నా కూడా ఆ దేవుణ్ణి వదలలేదు. తల క్రిందులు సిలివేసి చంపుతున్నా ప్రాణమైనా వదులుతాను, కానీ నా యేసుని నేను ప్రకటించడం మాన్ను. మరి ఇంత ఈజీగా ఎట్లా వదిలేస్తాడు లోతు? ఏలియా అగ్ని రథం మీద కూర్చొని మేఘాల మీద ఆరోహణమై సుడిగాలిలో ఆరోహణమై వెళ్ళిపోయే వరకు, అంటే ఏలియాని ఎలీషాని సుడిగాలి వేరు చేసేదాకా ఏలియాని ఎలీషా వదలలేదు. మరి నువ్వెందుకు వదులుతున్నావు అక్క? అటు వదలొచ్చా? జాగ్రత్త అక్క, జాగ్రత్త. మనం దీవించబడాలంటే లోతు చేసిన పొరపాట్లు చేయకూడదు. లోతులో ఏ పొరపాట్లు లేవు, మళ్ళీ పెద్ద పెద్ద తప్పులేం లేవు, కతి ప్రేమ లేదు సంఘంలో. లోతు మనసులో ప్రేమ లేదు, పెదనాన్న మీద ప్రేమ లేదు, పెదమ్మ మీద ప్రేమ లేదు. ఆ ఈజీకి వదిలి వెళ్ళిపోయాడు అంతే. నువ్వు నేను అలా ఉండకూడదని ప్రభు మనకు చెప్పాడు అనమాట. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రెండో పాయింట్ దగ్గరికి వెళ్దాం. లోతు చేసిన రెండో పొరపాటు పోయిన వారం చెప్పాను మీకు. అబ్రహాం గారి దగ్గర నుంచి వేరైపోయిన తర్వాత లోతు ఎక్కడికి వెళ్ళాలి? మొదలన్నా అబ్రహామును వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత లోతు ఎక్కడికి వెళ్ళాలి? అబ్రహాము గారి కంటే మంచి స్థలంకి వెళ్ళాలి, ఉన్నత స్థలంకి వెళ్ళాలి. పోయిన వారం చెప్పాను కదా, ఒకవేళ మనం ఇక్కడి నుంచి బయట అడుగు పెడితే మంచి ఉపదేశం ఉన్న దగ్గరికి వెళితే మంచిది. అలా కాకుండా సొదొమలోకి, పాపుల మధ్యకి, దుష్టుల మధ్యకి వెళ్ళకూడదు. అంటే లోతు హృదయంలో దేవుని ఉపదేశం లేదు, లోతు హృదయంలో అబ్రహాం గారి మాటలు లేవు, లోతు హృదయంలో అబ్రహాం గారి ఇంట్లో ఉన్నప్పుడు నేర్చుకున్న భక్తి లేదు. ఒకటి అనుబంధం లేదు, ప్రేమ లేదు, పాడు లేదు. రెండోది ఉపదేశం లేదు, దేవుని భయము లేదు, పవిత్రత లేదు, ప్రభు కోసం బ్రతకడం అసలే లేదు. ఎంతకాలం అబ్రహాం గారి ఇంట్లో ఉన్న పరిశుద్ధ ఉపదేశాలు పొరపాటున లోతు గారు వంటపట్టలేదు. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న మనలో కూడా కొంతమందిలో ఎన్ని వారాలు వాక్యాలన్నా వాళ్ళ గుండెల్లో దేవుని ఉపదేశాలు పనిచేయవు. ఎటువంటి దేవుని భయం లేకుండా హ్యాపీగా సంతోషంగా లోకంలో బతికేస్తుంటారు. దెబ్బ తింటావు బిడ్డ, దెబ్బ తింటావు, జాగ్రత్త.
పొరపాటున మందిరంకి సేవకునికి దూరంగా ఉండకూడదు. ఒకవేళ వెళితే మంచి అనుభవాల్లోకి వెళ్ళాలి. రెండోది, నువ్వు బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడున్నా దేవుని ఉపదేశాలు నీ గుండెల్లో మండతా ఉండాలి. దేవుని వాక్యాలు నీ హృదయంలో మండతా ఉండాలి. ఆ కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు మూడో సంగతి, ఈ వారం మూడవ అంశం చెప్తాను. లోతు చేసిన పొరపాట్లు, మూడో పొరపాటు. 14వ అధ్యాయం దగ్గరికి వెళ్ళండి. ఆదికాండం 14వ అధ్యాయం దగ్గరికి వెళితే 11వ వచనం 12వ వచనం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. మనం చదివినటువంటి ఈ వాక్యంలో ఒకటి, దైవజనుల మీద ప్రేమ, అబ్రహాం గారి మీద ప్రేమ లేదు, కుటుంబం మీద ప్రేమ లేదు కాబట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏ అనుబంధం లేదు. వెళ్ళిపోయి దుష్టుల మధ్య కాపురం పెట్టాడు. అతను వెళ్ళిన ప్రదేశం మంచిది కాదు, ప్రజలు మంచివాళ్ళు కాదు. చోటు మార్చకుండా అట్లా ఉండిపోయాడు. కానీ మంచోడే. ఆ పాపాన్ని చూసి ఎప్పుడు మనసు నొప్పించుకుంటూ ఉంటాడు, కానీ అక్కడి నుంచి బయటికి వెళ్ళా. మరి ఎందుకు బయటికి వెళ్ళలేదు మనకు తెలియదు. కొంతకాలానికి, బాగా వినండి, ఈ పాయింట్ రాసి పెట్టుకోండి. ఎప్పుడైతే మనం సంఘాన్ని, అనగా దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని, ఇస్తారా అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించిన సంఘాన్ని, మనకి అనుగ్రహించిన సేవకుడిని వదిలిపెట్టి ఈ లోకంలో నిన్ను కాపుదల కాయాల్సినటువంటి వ్యక్తి చేతుల్లో తప్పించుకొని దొడ్డిని దాటి సొంత ఇష్ట ప్రకారం బయటికి వెళ్ళిపోతే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఖచ్చితంగా నీ మీద దెబ్బ పడుతుంది. ఎప్పుడైతే అబ్రహాం గారికి లోతు దూరం వెళ్ళిపోయాడో అప్పటి నుంచే లోతు గారికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే లోతు సొదొమలో గుడారం వేశాడో అప్పటి నుంచి లోతుకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ 14 అధ్యాయాలు ఏం జరిగింది? 5 దేశాల రాజులు యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు. 5 దేశాల రాజులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న దేశాల మీద యుద్ధానికి వచ్చి అందరిని జయిస్తూ వెళుతున్నారు. ఈ 5 రాజులు ఇదిగో సొదొమ పట్టణం మీద కూడా యుద్ధానికి వచ్చారు. సొదొమ రాజు వాళ్ళతో ఓడిపోయాడు. సొదొమ రాజు ఓడిపోయాడు కాబట్టి సొదొమలో ఉన్న ప్రజలని, వాళ్ళ ఆస్తిని మొత్తం చెరపట్టుకుని వెళ్ళిపోయారు. ఇంకా సొదొమలో మా కాపురం ఉండేది ఎవరు? మన ప్రియుడైన మన లోతు బ్రదర్ ఆడే ఉన్నాడు. ఈ పనిగా లోతు గారిని, లోతు భార్యని, లోతు కూతుర్ని, లోతు ఆస్తి మొత్తాన్ని పట్టుకొని చెరపట్టి తీసుకెళ్ళిపోయారు రాజులు, 5 రాజులు. అంటే యుద్ధం వచ్చి పడిపోయింది లోతు మీద. ఆ యుద్ధం వల్ల తనని, తన భార్యని, తన కూతుర్ని కోల్పోతున్నాడు. ఇక తన ఆస్తి అంతా పట్టుకున్నారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకుందంతా ఒక్కసారి శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. బాగా వినాలా, లోతు చేసిన ఒక్క పొరపాటు ఎన్ని దెబ్బలకు కారణం చూడండి. ఎప్పుడైతే ఆత్మీయ సహవాసానికి దూరం అవుతావో, ఎప్పుడైతే జీవవాక్యానికి చెవునివ్వకుండా దూరం అయిపోతావో, ఎప్పుడైతే దేవునికి నీ కనెక్షన్ తెగిపోద్దో, ఎప్పుడైతే నీకు సంఘానికి కనెక్షన్ తెగిపోద్దో, ఒక్కొక్కటి నీ మీద దాడి చేస్తాయి. ఇక ఫస్ట్ దెబ్బ పడింది. పాపం లోతు గారి జీవితాలు బాధలే ఎక్కువ సంతోషాల కంటే. అమ్మా చెల్లె, రాజులు వచ్చి యుద్ధం చేసి లోతు గారి పిల్లల, కూతుర్ని, భార్యని, లోతుని అందరం పట్టుకొని మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఈ సంగతి అబ్రహాం గారికి వచ్చి ఎవరో చెప్పారు. అయ్యా మీ తమ్ముడు కుమారుని పట్టుకెళ్ళిపోయారయ్యా, అయ్యా మొత్తం పట్టుకెళ్ళి ఎవరు లేరయ్యా. వెంటనే అబ్రహాం గారి కోపం వచ్చి, అయ్యో నా బిడ్డని రక్షించుకోకపోతే ఎట్లా? నాలాంటోడుగా నా అయ్యుంటే తిమోతన్నా, నాలాంటోడుగా నా అయ్యుంటే అబ్రహాం గారు వాడికి అట్టే కావాలా? భార్య మాట అన్నాడు కదా, భార్య ఎప్పుడు బయటికి పోతుంది, ఎప్పుడు అనింది భార్య, పని ఒక అట్ట కావాలా, వాడు భార్య బానిసగా పనిచేయాలాడు అని ఉండేవాడు నాలాంటోడు అయ్యుంటే. ఎంత మంచోడండి. ఒక్కసారి పొంగుకొని వచ్చింది ప్రేమ. వాడు తండ్రి లేని బిడ్డ, వాడిని నేను సాకాను, సరే ఏడో బాగుండు అనుకున్నాను, జరిగిందా? రే పిలవండ్రా మన ఇంట్లో వాళ్ళందరినీ, లీడర్లని, వీళ్ళెవరిని, సైనికులు పిలవండ్రా. తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని తీసుకొని కత్తిలు తీసుకొని తరిమితే ఒక రాత్రి, అక్కడ వాక్యం చాలా బాగా రాయబడింది, 5 దేశాల రాజుల్ని 318 మంది ఆడేశారు ఈజీగా. ఆ బలము, ఆ శక్తి దేవుడు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? 5 దేశాల రాజులు తరిమి చంపారు. మొత్తం మీద అందరూ ఓడిపోయారు.
వీళ్ళ ఆస్తి అక్కడ తెచ్చుకొని, వాళ్ళు 5 రాజులు ఇంతకుముందు వేరే ప్రాంతం మీద యుద్ధం చేసి ఆ సొమ్ము కూడా కూర్చుకొని దోచుకొని వచ్చారు కదా. ఈ ఆస్తి ఆ ఆస్తి ఆ ఆస్తి మొత్తం ఇంత ఆస్తి అయిపోయింది. ఇప్పుడు ఈ ఆస్తి అంతటికి ఇప్పుడు నాయకుడు ఎవరంటే అబ్రహాం గారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతా దోచుకొని క్షేమంగా లోతు గారిని, లోతు పిల్లలందరూ క్షేమంగా తీసుకొని వచ్చాడు. బాగుంది, బాగానండి. ఇప్పుడు సొదొమ రాజు ఏమన్నాడంటే, అయ్యా ప్రజలు మాత్రం చాలు, నాకు నువ్వు లేకపోతే అంతా నష్టం అయిపోయింది. నీ వల్లే మేము వాటిని సంపాదించగలిగాం కాబట్టి ఆస్తి ఒక్క చిలుగవ నాకొద్దు, ఆస్తి నువ్వు తీసుకో, మనుషుల్ని ఇచ్చేయి అడిగాడు. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారంటే, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని ఒకరోజు నువ్వు చెప్పుకుంటావు ఖచ్చితంగా. కాబట్టి యెహోవా జీవంతోడు, పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు. ఇదిగో 318 మంది యుద్ధం చేశారు కదా, వాళ్ళకి ఏదన్నా భాగాలు ఇవ్వని వాళ్ళకి భాగాలు ఇప్పించాడు. అంతలో ఒక దైవజనుడు మెల్కీసెదెకు వచ్చాడు, అతనికి దశంభాగం ఇచ్చాడు. సరే, ఆ సంగతి మనకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నేనేమంటానంటే, నేరుగా అందరూ వచ్చారు, మరలా సొదొమలో ఎవరికి వాళ్ళు వచ్చేసారు, బాగా అయిపోయింది. ఇప్పుడు అబ్రహాం గారు తిరిగి వెళ్ళిపోతున్నాడు తన ఇంటికి, తన ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈ లోతుకి మైండ్ ఎట్లా ఉండాలి చెప్పండి? పెదనాన్న లేకపోతే ఈ రోజున మాకు జీవితమే లేదు. శత్రువులు పట్టుకున్నారు, నా బిడ్డలు చనిపోవాల్సింది, నేను నా భార్య చనిపోవాల్సింది, నా ఆస్తి పోవాల్సింది. పెదనాన్న రావడం వల్ల, దేవుని సహాయం వల్ల పెదనాన్న యుద్ధం చేసి మమ్మల్ని కాపాడాడు అని ఏం చేయాలా? పెదనాన్న వెళ్ళిపోతుంటే, ఇప్పుడు ఒక మాట చెప్తా, ఆడదాకా ఎందుకులే, అసలు నా మీదకి యుద్ధం ఎందుకు వచ్చింది ఆలోచన చేయబలే. మా పెదనాన్న క్షేమంగా ఉన్నాడు అక్కడ, నా మీదకే శత్రువులు వచ్చారు, ఇది ఎందుకు జరిగి ఉంటుంది? గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళారా, ఎప్పుడైనా మన ఇంటి మీద కానీ, మన వ్యాపారాల మీద కానీ, మన ఆర్థిక పరిస్థితి మీద కానీ, మన పిల్లల మీద కానీ ఒక దెబ్బ పడిందంటే వెంటనే మనం ఆలోచించాలి దేవుని సన్నిధిలో కూర్చొని, నేను ఏమైనా పొరపాటు చేశానా? నేను ఏ పొరపాటు చేస్తే ఈ దెబ్బ నా మీద పడింది? ఒక కీడు కలగగానే మనం వెంటనే ఆత్మ పరిశీలన చేసుకోవాలా. దెబ్బలు ఊరకే పడవు మన మీద. ఒక దెబ్బ పడిందంటే దేవుడు మనల్ని సరిచేయడానికో, మనల్ని పురుకొల్పడానికో, లేదా మనల్ని కొంచెం యాక్టివేట్ చేయడానికో, మనల్ని సరిచేయడానికో, మార్గంలోకి తేడానికో నడిపిస్తాడు ఆయన. ఊరకే ఇవ్వడు ఎవరికి కూడా దెబ్బలు. లోతు ఏం చేయాలి? ఏం చేశాను నేను? ఏం పొరపాటు జరిగింది? ఎందుకు నా మీదకి, మా పిల్లలు బాగున్నాడు కదా, నా మీదకి వెళ్ళి ఏమని ఆలోచించాడా? ఆ శ్రమకి కారణాలు ఏంటో ఆలోచించలేదు, అసలు ఆలోచన లేదు. సరే, మొత్తం మీద రక్షించబడ్డాడు. కనీసం ఇప్పుడు పెదనాన్న పోతున్నాడు కదా, పెదనాన్న దగ్గర పరిగెత్తుకుంటా వెళ్ళి, పెదనాన్న నన్ను క్షమించు, నేను నీకు దూరంగా ఉండటం వల్ల ఇలా జరిగింది పెదనాన్న, పరిస్థితులు బట్టి వచ్చేసాను, తప్పు జరిగింది, నన్ను క్షమించు పెదనాన్న, నేను చాలా బాధ పెట్టి నీకు దూరం అయిపోయి నేను రాకుండా ఉండాల్సింది పెదనాన్న. సరే, అయిపోయింది మాయ్, ఇంక బయలుదేరు. అసలు ఈ బతుకు పెదనాన్న వల్ల, ఆయన వచ్చి యుద్ధం చేయడం వల్ల దేవుడు సహాయం, పెదనాన్న చేసినటువంటి ఆ ధైర్య సాహసాలు మనల్ని రక్షించే ఈ రోజున ఇంకా దూరంగా ఉండకూడదు. ఈ సొదొమ ఒక నమస్కారం, ఈ ప్రజ ఒక నమస్కారం. మాయ్ కదులు పెదనాన్న, నీకు దగ్గరగానే నీకు సమీపం ఆనుకో ఉంటా, నేను నీతో ఉండకపోయినా నీకు ఆనుకోనైనా ఉంటా, నేను దూరంగా ఉండను పెదనాన్న, నువ్వు క్షమించాలా అని పెదనాన్న పట్టుకొని ఓని ఏడ్చి పశ్చాత్తాపపడి కనీసం సారీ అన్నా చెప్పాలా పడలేదా? సారీ చెప్పాలా పడలేదా? నా బాధ మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియట్లా. నాకు మాత్రం ఇంతే తెలుగు వచ్చు, నాకు ఎంతకంటే ఎక్కువ తెలుగు రాదు. అక్క మోసం చేసి ఎప్పుడెప్పుడు సందొరక దాన్ని సందు చూసుకొని వచ్చేసాడు, పారిపోయాడు కొడుకు. లెక్క ప్రకారం అబ్రహాం గారు రాకూడదు, వచ్చాడు, సహాయం చేశాడు, రక్షించాడు. కనీసం మాటకైనా వచ్చి పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి పెదనాన్న హత్తుకొని, సారీ పెదనాన్న, దూరం వచ్చేసాను నీకు, నేను చాలా తప్పు చేశాను, నీకు దగ్గర ఉండాల్సింది, ఇప్పటికైనా మించిపోయింది, నేను ఉండను ఇక్కడ, నాకు వద్దు ఇక్కడ, ఇంకొకసారి ఎవరిని వస్తే నాకు అసలుగా చచ్చిపోతా, నాకు అసలు వద్దు, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, నీ పక్కనే ఉంటా, ఏం లేదు, మాట లేదు, పలుకు లేదు. పెదనాన్న పోతుంటే సరే పెదనాన్న, సరే బాయ్, సరే బాయ్ పెదనాన్న, బాయ్, థ్యాంక్స్ పెదనాన్న, థ్యాంక్స్, సరే బాయ్. ఇంత గొప్ప కార్యం చేశాడు కదా, ఇంత త్యాగం చేశాడు కదా, ప్రాణం అడ్డం పెట్టు. అసలు యుద్ధం చేయడం విషయం ఏంది? యుద్ధం చేయడం అంటే అసలు మామూలు సంగత? అబ్రహాం చచ్చిపోవచ్చు, అబ్రహాం మనుషులు చచ్చిపోవచ్చు, వాళ్ళు తిరగబడ్డారంటే అందరూ చచ్చిపోతారు. 5 దేశాల రాజులు ఎక్కడా? 319 మంది ఎక్కడా? వాళ్ళు రిటర్న్ తిరిగితే మొత్తం చచ్చిపోతారు. అవసరమైతే లోతు కోసం చావడానికి కూడా తెగించాడే ఎవరు? అబ్రహాం గారు. తన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడినట్టు అబ్రహాం గారికి కనీసం థ్యాంక్స్ చెప్పాలి కదా, కృతజ్ఞత చూపించాలి కదా. ఒకటి, అబ్రహాం గారి మీద ప్రేమ లేదు, అనుబంధం లేదు,
మనసులో ప్రేమ లేదు, ఈజీగా వదిలి దూరం వెళ్ళిపోయాడు. రెండో, అబ్రహాం గారి మాటలు గుండెలో లేవు. అబ్రహాం గారి ఇంట్లో వాక్యం ఇప్పుడు లోతు జీవితంలో లేదు. ఉపదేశం పనిచేయలా పూర్తిగా. సొదొమలో కాపురం పెట్టాడు. మూడు, తనకు జరిగిన నష్టాన్ని గమనించి, తనకు జరిగిన ప్రమాదాన్ని గుర్తించి, తన కోసం ప్రాణం అడ్డం పెట్టి యుద్ధం చేసిన పెదనాన్న ఎదుట పశ్చాత్తాప పడలేదు. మూడో పాయింట్, పశ్చాత్తాప మనసు లేదు లోతులో. నాలుగోది, తనకు సహాయం చేసి తన కోసం తన ప్రాణం అడ్డం పెట్టి యుద్ధం చేసిన అబ్రహాం గారి కనీసం థ్యాంక్స్ కూడా, సారీ చెప్పలేదు, థ్యాంక్స్ చెప్పలేదు. రెండు, సారీ ఎందుకు చెప్పాలి? నేను వదిలొచ్చాను పెదనాన్న, నీకు దూరం అయిపోయాను పెదనాన్న, నేను మంచోడికి పెదనాన్న, అసలు ఇలా జరగదు అనుకోలేదు, దేవుడి దయ వల్ల బతికా ఇప్పుడు నేను నీకు దూరం అయిపోయాను, నన్ను మర్చిపోకుండా వచ్చావు, థ్యాంక్స్ పెదనాడా అని కృతజ్ఞత చెప్పలేదు. నీకు దూరం అయిపోయినందుకు అక్కడ జరిగింది అని పశ్చాత్తాప పడలేదు. వెళ్ళారా సార్? ఆ పాస్టర్ గారు ఇంత ఎక్కువ ఎందుకు చెప్తున్నావు, మీరు ఇంతసేపు చెప్పడం అవసరమా? వెళ్ళారా? ఎదురు దెబ్బలు ఖచ్చితంగా నీకు తగలుతాయి. తగిలినప్పుడు ఒక్కసారి నువ్వు దేవుని ముందు కూర్చోవాలా, బైబిల్ ముందు పెట్టుకోవాలా, ప్రార్థన చేస్తా ఆలోచించాలా. నేను ఏమైనా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించానా? నా ప్రభువుకి విరోధంగా ప్రవర్తిస్తాను. ఎందుకు ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి నాకు? ఎందుకు ఒకటమ్మడి ఒకటి నాకు తగులుతుంది? ఒకటమ్మడి ఒకటి నాకు ఎందుకు వ్యతిరేకంగా మారిపోతుంది? అసలు నా జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? నేనేమైనా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానా అని ఆలోచించుకోవాలి. లోతు ఆ పని చేయలేదు, సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. పెదనాన్న దగ్గరకు వచ్చినప్పుడు సారీ చెప్పలేదు, పశ్చాత్తాపడలేదు, సహాయం చేసినందుకు కృతజ్ఞత కూడా చెప్పలేదు. తిరిగి మళ్ళా అబ్రహాం వెళ్ళిపోయారు. లోతు గారు మళ్ళీ సొదొమలోని కాపురం ఉన్నాడు. దేవుడు మనకు ఒక్కసారి అవకాశం ఇస్తాడు తమ్ముడా. ఒక్కొక్కసారి చెప్పండి, ఎన్నిసార్లు అవకాశం ఇస్తాడక? ఒక్కసారి అవకాశం ఇస్తాడు. ఒకవేళ అదే టైంలో అబ్రహాం గారిని వెంట పెట్టుకొని, నేను ఉన్నాను ఇక్కడ, నేను వచ్చేస్తాను పెదనాన్న అని గనక అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయి ఉండుంటే లోతు పిల్లలు సేఫ్గా ఉండేవాళ్ళు, లోతు భార్య బతుకుండేది, లోతు ఆస్తి కూడా బతుకుండేది. గొప్ప ధనవంతుడిగా అబ్రహాం గారి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన లోతు పేదవాడుగా మరణించాడు. తెలుసా మీకు? ధనవంతుడిగా అబ్రహాంని విడిచి బయటికి వెళ్ళాడు, పేదవాడుగా జీవితాన్ని కోల్పోయాడు. కొండ గుహలో ఏం సంపాదించుకుంటాడు? గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు అన్నీ కాలిపోయాయి. ఎక్కడ కాలిపోయాయి? సొదొమ గొమొర్రాలో అగ్నిగంధకాలు కూర్చొని కాలిపోయాయి. కనీసం థ్యాంక్స్ చెప్పలా, కనీసం కృతజ్ఞత లేదు, సారీ చెప్పలేదు, థ్యాంక్స్ చెప్పలేదు. తిరిగి మళ్ళా పెదనాన్నతో పాటు తిరిగి వెనక్కి వచ్చేసేయలేదు, అక్కడే కాపురం ఉండిపోయాడు. దీని అంతటి కారణం ఏంటంటే ఆ ఇంటిని పరిపాలన చేసే మహాతల్లి లోతు గారి భార్య ధర్మం ఇది. అనుకుంటే స్త్రీలు జీవితాన్ని ఆస్వాదించడం ఆశీర్వాదకరంగా మారేడు చేయగలుగుతారు, ఇల్లు పైకి వచ్చేటట్టు చేయగలుగుతారు, ఇల్లు కింద పెట్టేటట్టు చేయగలుగుతారు. స్త్రీలు మహాత్ములు. లోతు గారి భార్య ఏం చెప్పిందో ఏమో, మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన. బిడ్డారా, ఇంకొక మాట చూడండి. ఇప్పుడు ఎన్ని చెప్పిన మొత్తం మీకు 4 చెప్పా. 1, లోతు హృదయంలో ప్రేమ లేదు, లోతు హృదయంలో దేవుని మాటలు ఉపదేశం లేదు, సొదొమలో కాపురం. 3వది, దెబ్బపడినప్పుడు శత్రులు దాడి చేసినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని తను సరిచేసుకోలేదు. తర్వాత తనకు సహాయానికి వచ్చినటువంటి పెదనాన్న దగ్గర సమాధానపడి థ్యాంక్స్ చెప్పలేదు, జరిగిన తప్పును బట్టి క్షమాపణ చెప్పలేదు. ఇతను మనిషి అనాలా, ఏమనాలా? ఏ ఫీలింగ్స్ లేవండి ఇతనికి. ఇంత ఫీలింగ్స్ లేకుండా ఎలా ఉండగలరు? మళ్ళీ బైబిల్ ఒప్పుకోదు ఆ మాట అంటే. నీతిమంతుడు మళ్ళా చెప్పండి, లోతు ఎవరు? చెప్పండి, లోతు ఎవరు? నీతిమంతుడు. సార్ ఎన్ని లేకుండా నీతిమంతుడు ఏంటి సార్ బైబిల్ చెప్పడం? నేనేం చేసేది? మీకు ఒక మాట చెప్తాను వినండి. ఒక్క మాట చెప్పాలంటే మనందరికంటే లోతు నీతిమంతుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కంటే లోతు నీతిమంతుడే. లోతు కంటే మనమే తక్కువగా ఉన్నాం. లోతు ఒక్క పాపం చేయలా. బురద వంటి ప్రజల మధ్య కాపురం ఉన్నా కూడా బురద అంటకుండా తామర పువ్వులాగా బతికిన వ్యక్తి. ఆమె చెప్పండి గట్టిగా. ఇంతమంది విశ్వాసుల మందిరంలో ఉన్నారు, మీరు దేవుని బిడ్డలే, క్రమంగా వస్తున్నారు, భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, బాప్తిసం తీసుకున్నారు, నమ్మకంగా ఉన్నారు, నీతిమంతులే. నీతిమంతులు చేసే పొరపాట్లు ఇవి. దేవుని బిడ్డలు అనుకుంటున్న వాళ్ళే ఈ పొరపాట్లు చేస్తారు. నువ్వు దేవుడిని నమ్ముకున్నవాడివైనా, నమ్మకంగా కరెక్ట్గా ఉన్నవాడివైనా, శ్రద్ధగా ఉన్నవాడివైనా కొన్ని తెలిసి తెలియక చేసే తప్పటడుగులే మన జీవితాన్ని చాలా ఘోరంగా మార్చేస్తాయి. మనకు ఆత్మజ్ఞానం రావడానికే దేవుడు ఈ విషయాలన్నీ మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను చెప్పిన 4 అంశాలు ఒకే పాయింట్ చెప్పచ్చు. సహవాసాన్ని, సంఘాన్ని విడిచి నువ్వు ఎప్పుడు దూరంగా వెళ్ళకూడదు.
ఆమెన్ చెప్పండి గట్టిగా. ఈ మాట కొందరికి నచ్చదు, అయినా నాకు సంబంధం లేదు చెప్పాలి కాబట్టి చెప్తున్నా బిడ్డ. మీ చర్చి అన్న చర్చి లేవా లోకంలో? ఎవరికైనా ఉండొచ్చేమో, నీకు లేదు, నీకు ఇది ఒకటే ఉండేది. దేవుడు నీకు ఇచ్చింది ఇదే. మిస్టర్ అబ్రహాం గారు, నేనే అబ్రహాంని, మీరే లోతులు. కలిసి ఉండాలా, అనుబంధం ఉండాలా, ప్రేమ ఉండాలా, గుండెల్లో ఉపదేశం ఉండాలా, దూరం వెళ్ళకూడదు. అసలు వెళితే పరిగెత్తి రావాలా, దెబ్బ పడినప్పుడు ఆలోచించాలా, ఎందుకు ఇలా జరిగింది, నేనేమైనా పొరపాటు చేస్తున్నానా, అప్పుడే ఆలోచించుకోవాలి. వెంటనే సరి చేసుకుని పరిగెత్తుంటే ఈ బాధ ఉండేది కాదు. ఒకసారి శత్రువులు వచ్చి లోతు సొమ్మును దోచుకుపోయినప్పుడు అయినా లోతు భార్య ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఉంటే తర్వాత చరిత్ర బాగుండేది. కానీ అలా జరగలేదు. బిడ్డలారా, 5వ చూడండి, 19వ అధ్యాయం 12వ వచనం. 5వ చూడండి, లోతు చేసిన పొరపాటు. 19వ అధ్యాయం 12వ వచనం చదువుమా, ఏముందట? 19:12 ఆదికాండం. అది అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దానిని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపేనని చెప్పగా, తర్వాత ఏమంతలే 14వ వచనంలో, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలెను ఉండెను. తిమోతన్న, ఆ మాటకు అర్థమైంది మీకు? అసలు దేవదూతలు ఏమంటున్నారంటే లోతుతో, ఇంకా నీకు ఈ ఊరిలో ఎవరున్నారు? ఎందుకంటే మేము ఈ చోటుని నాశనం చేయబోతున్నాం. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి ఈ పట్టణం నాశనం కాబోతుంది. అక్కోయ్, అర్థమైందా? ఆంధ్రయ్య చెప్పండి. ఆంధ్రయ్య, మీకు అర్థం కాకుండా నేను ఎంతకాలం చెప్పుకున్నా, చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్టు అయిపోద్ది నా బతుకు. మురళన్న, నోట్స్ తెచ్చుకొని రాసుకుంటున్నావా? మీకు ఒక్క మాట అర్థమైతే చాలు మురళన్న, నా జీవితం ధన్యమైపోద్ది. లోతు చేస్తున్న 5వ పొరపాటు, రాధక్క నువ్వెన్ని పొరపాట్లు చేసావు రాధక్క? సువార్త రాజన్న, ఎంత చక్కగా భార్యాభర్తలు వచ్చారు ఈరోజు. మిమ్మల్ని చూస్తే ఎంతో మురిపెంగా ఉంది నాకు ఈరోజు, మురిసిపోతున్నాను నేను. ఒక్క మాట పట్టుకో సువార్త రాజన్న, దండాలు పెడతా, నీ గడ్డల పట్టుకు బతులాడతా సువార్త రాజన్న. లోతు చేసిన 5వ పొరపాటు ఏంటంటే, దేవదూతలు త్వరగా ఊరు వదిలిపెట్టి పొమ్మని బలవంతం చేస్తున్నారు. ఎవరిని? లోతు కుటుంబాన్ని. త్వరగా బయటికి రండి, వెళ్ళండి అంటే అక్కడ లోతు గారు చాలా లేట్ చేస్తున్నాడు, తడువు చేస్తున్నాడంట. అంతలో దేవదూతలు ఒక మాట అన్నారు, ఇదిగో ఈ ఊరు నాశనం అయిపోతుంది లోతు, ఈ ఊరిలో నీకు ఇంకా ఎవరున్నారు? అట్టే ఉందమ్మా అక్కడ, అట్టే ఉందలే, ఏముందని అక్కడ, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? ఈ ఊరిలో నీకు ఎవరున్నారు? ఎవరన్నా ఉంటే నీ కుమారులు కానీ, కుమార్తెలు కానీ, అల్లుళ్ళు కానీ ఎవరైనా అందరిని త్వరగా బయట తీసుకెళ్ళిపో. ఈ ఊరితో పాటు వాళ్ళు నాశనం కాకుండా తప్పించుకుంటారు, తీసుకోపో అంటే ఇప్పుడే వస్తానండి అని బయటకు వచ్చాడు లోతు గారు. ఎక్కడ పోయాడు నేరుగా? ఎవరి దగ్గర పోయాడు నేరుగా? అల్లుళ్ళ దగ్గరికి. చూసారా? అంటే కూతురు ఇంకా పెళ్లి కాలేదు, సంబంధాలు మాట్లాడుకోన్నాడు కూతుర్లకి. ఇప్పుడు తన కుమార్తెలు పెండ్లాడనయ్యున్న అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, కాబోయే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అల్లుడు, చిన్నల్లుడు, పెద్దల్లుడు, యెహోవా దేవుడు ఈ ప్రాంతాన్ని అగ్ని గంధకముల చేత నాశనము చేయబోతున్నాడు, దయచేసి రండి వెళ్ళిపోదాం, ఊరు వదిలిపెట్టి రండి లోతు అని తన అల్లుళ్ళతో అన్నాడంట. అక్కడ ఒక మంచి మాట రాశాడు దేవుడు. వాళ్ళ అల్లుళ్ళు మామని ఎలా చూస్తున్నారంటే, మా మామ మా దగ్గరకు వచ్చి జోక్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, మమ్మల్ని నవ్వించడానికి ఇంకే జోకు దొరకలా, పాపం జోకు అంటున్నారు. ఎవరిని? మామ వచ్చి సీరియస్గా మాట్లాడుతుంటే అల్లుళ్ళు జోకు, మామయ్య గమ్ముడు, మరి ఎంత జోకులు వేయాలా? అగ్ని గంధకాలు నాశనం, మరి జోకు, ఇంత జోకా? నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, 5 సంవత్సరాలు సొదొమలో ఉన్నాడా, 10 సంవత్సరాలు సొదొమలో ఉన్నాడా, టైం లేదు. ఇన్ని సంవత్సరాలు సొదొమలో కాపురం ఉన్నా కనీసం తన కూతుర్లు పెళ్లి చేసుకోబోయే అల్లుళ్ళు కూడా మార్చలా. అంటే
సొదొమలో దేవుని కోసం ఒక్కరిని కూడా లోతు సంపాదించలేకపోయాడు. ఈ ఒక్క మాటతో మనందరం లోతు సంబంధికులు అర్థమైపోయింది. తిమోతనా? అవునా కదా? కోవూరులో తిమోతన 30 సంవత్సరాలు ఇప్పటికి, ముత్తుకూరులో 12 సంవత్సరాలు, నెల్లూరులో 3 సంవత్సరాలు, ప్రస్తుతానికి 12 కాదులే 7-8 సంవత్సరాలు ముత్తుకూరులో, ఇక్కడ ఒక 3 సంవత్సరాలు నెల్లూరులో, 10 సంవత్సరాలు నేను కూడా ఉన్నా. మా తిమోతనైనా నేనైనా చక్కగా నవ్వే మీరైనా ఒక్కరిని సంపాదించామా? తన కూతుర్లు పెళ్ళాడబోయే అల్లుళ్ళు కూడా సంపాదించుకోలేకపోయాడు. మామయ్య అవునా? అగ్ని గంధకాలు వస్తాయా? యెహోవా దేవుడు చెప్పాడా? అమ్మో అది పామయ్య వచ్చేస్తాం మేము అని టకటక సూట్ కేసు బట్టలు చదువుకుని వచ్చారా? జోక్ ఉండ కామెడీ ఎంతలే అమ్మా బిడ్డ. అప్పుడు మనం అంటుంటామే, రెండో రాకడా, పరలోకమా, నరకమా, గమ్మండా జోకులు ఇవ్వక ఏంది నరకం గురించి పరలోకం గురించి జోకులు అయిపోతుంది వీళ్ళకి మనం చెప్తే. ఒరే అల్లుడా జోకులు కాదురా నిజంరా. అప్పుడు చిన్నల్లుడు పెద్దలు తట్టాడు, అన్నా జోక్ అదిరిపోలే మామ, నటించమంటే జీవిచ్చేస్తాడన్న. ఒరే నటన కాదురా, నా తండ్రి చచ్చిపోతారు రండిరా. మామ సీరియస్ చెప్తాను, ఇంకా జోకులు చాలు, ఇక నువ్వు మెంటల్ బా అని ఎంత బతిలాడుకున్నా జోక్ అంటాడు, కామెడీ అంటాడు. లాస్ట్ ఇంకేం చేసేది లేక అదొక రకమైన ముఖం పెట్టుకొని తిరిగి ఇంట్లోకి వస్తే దేవతలు వచ్చారా? ఎవరిని వచ్చారా? ఎవరు రావట్లేదండి. నా అల్లుళ్ళే నన్ను నమ్మట్లేదండి. 5 సంవత్సరాలు సొదొమలో ఉన్నావు, 10 సంవత్సరాలు సొదొమలో ఉన్న లోతు, నీ అల్లుళ్ళను కూడా నువ్వు ప్రభావితం చేయలేకపోయావా? కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలన్నా, మీకు ఒక మాట చెప్పాలి, రాసి పెట్టుకోండి మాట. మనం ఎంత భక్తి చేసినా ఒక్కొక్కసారి ఒక్కరు కూడా మన మాట వినరు. అందుకని మనం బాధపడకూడదు. నిజం చెప్పండి, లోతులో తాగుబోతనం ఉందన్నా? లోతులో వ్యభిచారం ఉందా? లోతులో అక్రమం ఉందా? లేదు. లోతు చాలా నీతిమంతుడు. కానీ ఇంత నీతిమంతుడు వాళ్ళ మధ్య కాపురం ఉంటే కనీసం ఒక్కరు కూడా మారలేదు. ఇది లోతుగారు తప్పు మాత్రమే కాదు, లోతుగారు తప్పు చేయలేదు, ప్రయాసపడలేదని చెప్పాలి. లోతుగారు ఆత్మల కోసం ప్రయాసపడలేదని చెప్పాలి, అట్లా చెప్పుకోవచ్చు మనం. కానీ ఇంత నీతిమంతుడు వాళ్ళ మధ్య కాపురం ఉంటే మన ఊరంతా చెడ్డోళ్ళు, కానీ అలా అంకులు ఒక్కడే రా కరెక్ట్గా ఉంటాడని మరి వాళ్ళు అనలేకపోయారు. ఎందుకంటే ఆ గడ్డలో ఉన్న శాపం అట్లాంటిది, ఆ ఊరిలో ఉన్న పాపం అట్లాంటిది. ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కలుగు చేసి ఒక్కరిని కూడా ప్రభు దగ్గర రాకుండా అడ్డుకున్నాడు. చివరికి ఏం చేసేది లేక లోతు భార్య అయితే మరి ఏందో ఆ మనిషి ఇల్లు వదిలి పెట్టడంలా ఏందో అంత బాధ బయటికి రమ్మంటే చివరికి ఇంకేం చేసేది లేక లోతు కూతుర్ని లోతు భార్యని చెయ్యి పట్టుకుని గడగడ బడబడ ఈడ్చుకోపోయారు బయటికి, ఊరు బయటికి. ఇంట్లో నుంచి బయటికి కాదన్నావు, ఎక్కడికి? ఊరు బయటికి లక్కెళ్ళారు. ఊరు బయటికి లక్కెళ్ళి వెనక్కి తిరిగి చూడు, వెళ్ళిపోండి త్వరగా, ఇంతసేపు మీకోసం రాత్రి అంతా వెయిట్ చేసాం మేము, వెళ్ళి త్వరగా. దేవుని బిడ్డలారా, నేను ఐదోది నేనేం చెప్తున్నానంటే, లోతు చేసిన పొరపాటు అనుకుందాం ఇది, కనీసం సొదొమలో దేవుని కోసం ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయాడు. నీకు ఇక్కడ ఎవరున్నారు? ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నీ కాలనీలో నీకు ఎవరైనా ఉన్నారా? అంటే నువ్వు ఎవరైనా దేవుని కోసం సంపాదించుకున్నావా? నీవు నీ కుటుంబంలో ఒక్కరినైనా దేవుని కోసం సంపాదించావా? నేను నా ప్రాంతాలలో ఒక్కరైనా ప్రభు కోసం సంపాదించానా? మనకి ఇక్కడ ఎవరున్నారు? ఆత్మల కోసం చింత లోతు గారికి లేదు. లోతు గారికి ఉండే అలవాటు ఏంటంటే, సాయంత్రం అయిందంటే గవినిలో పోయి కూర్చుంటాడు. గవిని దగ్గర కూర్చుంటారు. గవిని దగ్గర రచ్చబండ ఉంటుంది, రచ్చబండ దగ్గర కూర్చొని న్యాయం చెప్తుంటాడు అనమాట. పాపం పెద్ద ఆయన కొంచెం ధనవంతుడని ఆ ఊరు వాళ్ళందరూ కాస్త పోస్ట్ ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, పెద్దగా మార్చారు. గ్రామ పెద్దల్లో ఒక పెద్ద అనమాట. సాయంత్రం ఎప్పుడెప్పుడు అవద్దా పోయి కుర్చీ మీద కూర్చొని తీర్పు తీరద్దామా? ఈ కుర్చీ ఇవ్వ కాబట్టి లోతుగా ఆ ఊరు వదిలిపెట్టి బయటికి పోవాలనుకుంటాను నేనైతే. బిడ్డలారా, కొంతమంది మనకి ఏరే చర్చలు పిలుస్తుంటారు మనల్ని, అన్న మీరు రండి, అసలు సంఘ పెద్దలు లేరు మా చర్చిలో, మీరు ఒక సంఘ పెద్ద అంతే, మీరు రండి, అసలు సంఘ పెద్దలు లేకపోతే ఎట్టా, ఇంత మంచివాడివి, ఇంత ప్రార్థన పడు అని దండేస్తారు మనకి. ఫస్ట్ తీసుకెళ్ళి అక్కడ కుర్చీ ఇస్తారు. ఇక ఆ కుర్చీని పట్టుకొని ఓగలాడి లోతుగా ఆ ఊరిని వదిలిపెట్టి పోకుండా ఉండటానికి కుర్చీ ఏంటంటే గ్రామ పెద్ద, గవినిలో కూర్చోవటం, తీర్పులు తీర్చటం. ఇటువంటి దుష్టుల మధ్య ఉండడం ఎందుకని అనుకోలేదు, కనీసం ఒక్కరు కూడా పట్టుకోలేదు. నీకు నీ ప్రాంతాల్లో ఎవరున్నారు? నువ్వు ఒక్కరినైనా ప్రభు కోసం పట్టుకున్నావా? ప్రభావితం చేసావా? అసలు అబ్రహాం గారి గురించి చదివితే ఒంటెలు మోకరిస్తాయని రాయబడింది బైబిల్లో. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల్ని కాదు, జంతువుల్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన.
ఒంటెలను మోకరింపచేసి ప్రార్థన చేస్తాడు ఎలియాజరు. అక్కడ ఆ ఇంట్లో అంత పవర్ ఉంది, ఇక్కడ ఈ ఇంట్లో పవరే లేదు. అల్లుడు కూడా జోకు అంటున్నారు. ఇంకేం నేనేం చేయలేను, ఇక్కడ నా వల్ల కాదు. మీరు మీ గ్రామాల్లో ఎవరికైనా వాకింగ్ అని చెప్తే పాప తల్లే మీ అక్క చెల్లెడు ముగ్గురు మీ ఊరిలో ఎవరికైనా మీరు వాకింగ్ అని చెప్తే ఆపు జోకు అన్నారంటే మనలో తేడా ఉందని అర్థం. అంద్రయ్య, నువ్వు కనుక మీ ఊర్లో ఎవరికైనా దేవుని మాటలు చెప్తే ఆపవయ కామెడీ అన్నారంటే మనం మారాలి, ఇంకా మార్చుకోవాలి అని అర్థం. సిన్సియర్గా దేవుని పనిచేయాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని చెప్పాను? మొత్తం ఎన్ని చెప్పాను? ఒకటి చెప్పండి. లోతుకి అనుబంధం లేదు, తన పెదనాన్న మీద ప్రేమ లేదు, బంధం లేదు, ఏ గుర్తులు లేవు, ఏ కృతజ్ఞత లేదు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 2, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలో కనీసం దేవుని ఉపదేశం, దేవుని వాక్యం లోతు గుండెలో లేదు. ఉపదేశం చోటు ఇవ్వలేదు, వాక్యం చోటు ఇవ్వలేదు. సంవత్సరాల తరబడి దేవుని మందిరంకి వచ్చిన లోతు గుండెలో వాక్యం లేదు. 3, శత్రువులు బారిన పడ్డప్పుడైనా ఎందుకు నాకు ఈ దెబ్బ తగిలింది, దీనికి కారణాలు ఏంటి అని తను సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. తనకు సహాయం చేయడానికి వచ్చిన పెదనాన్నకి సారీ చెప్పలేదు, థ్యాంక్స్ చెప్పలేదు, 2 చెప్పలా. మళ్ళీ వెళ్ళిపోయాడు అబ్రాం గారు. మళ్ళీ ఈయన గౌరి మీదకి వచ్చి కుర్చీలో కూర్చుంటున్నాడు. అంతే. పాటలు ఇస్తే చాలు తిరిగో, ఎక్కడికైనా చందన్న పాటలు ఇస్తే చాలు తిరిగో. ఆ చర్చిలో పాటలు ఇస్తారు, ఈ మీటింగుల్లో పాటలు ఇస్తారు, ఆ మీటింగులో పాట ఇస్తే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా. ఇస్రాయల్ పాస్టరా తలకాయ ఎప్పుడు మాట నేదిలే. పాట ఇస్తే చాలు. దండలయ్యి, పూలమాలయ్యి, అవి శాశ్వతం కాదు. ఉపదేశం మనసులోకి ఎడనివ్వకుండా, అనుబంధం లేకుండా, సంఘంతో బంధం లేకుండా చేస్తాయి. తెలియకుండానే జారిపోతాం కిందకి. దెబ్బలు పడ్డప్పుడు ఆలోచించుకోవాలా, ఎందుకు ఇలా జరిగింది అని. వెళ్ళారా? ఆ కుర్చీ గమిన్లో వేసిన కుర్చీ వల్ల ఈ బాధలన్నీ. తర్వాత 4ది ఏం చెప్పాను ఇందాక? సారీ చెప్పలేదు, థ్యాంక్స్ చెప్పలేదు. 5, అన్ని సంవత్సరాలు సొదొమలో కాపురం ఉంటే తన మాట విని ఒక్కడు కూడా ఊరిని వదిలిపెట్టి బయటికి రాలేదు. లోతుతో ఒక్కరిని కూడా ప్రభావితం చేయలేకపోయారు. నీ ఇష్టం బిడ్డ, నీకు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఒక్కరిని సంపాదించావా? సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి. చివరిది 19వ అధ్యాయం 16-17 చూడండి. 19వ అధ్యాయం 16-17 వచనాలు. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన. చూడండి, ఇట్లాంటి వ్యక్తి మీద కూడా దేవునికి ఎంత ప్రేమ చూడండి. అతని మీద యెహోవా కనికరపడ్డాడు. లోతు మీద యెహోవా కనికరపడ్డాడు. లోతు మీద యెహోవా కనికరపడ్డని ఒక కారణం ఉంది. అంతకు ముందు రోజు సాయంత్రం యెహోవా దేవుని దగ్గర ఒక ఆయన ప్రార్థన చేశాడు. 50 మంది ఉంటే ఆ ఊరు రక్షిస్తావా? 40 మంది ఉంటే ఆ ఊరు రక్షిస్తావా? 30, 20, ఇంకొక్కసారి ప్రభువా 10 మంది ఉంటే రక్షిస్తావా అని అంతకు ముందు రోజు సాయంత్రం ప్రార్థన చేసింది ఎవరు? నీతిమంతుడైన అబ్రహామును బట్టి లోతును ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు యొక్క నీతిని బట్టి కూడా లోతు మీద యెహోవా కనికరపడ్డాడు. అతను ఎంతో లేట్ చేస్తున్నా, తడువు చేస్తున్నా ఊరు వదిలిపెట్టడానికి యెహోవా కనికరపడి. తర్వాతమ్మా 16వ వచనం. యెహోవా కనికరపడటం వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. తర్వాత 17, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్టు పారిపో, వెనక చూడండి అన్నమాట. వెనకకు చూడకము, నీ వెనుక చూడకము, నీ వెనకాల ఏం జరుగుతుందో చూడొద్దు, వెళ్ళిపో. ఈ మైదానంలో ఎక్కడ నిలవద్దు. నీవు నశించిపోతావు నిలబడ్డావంటే అదిగో దూరంగా ఉన్న ఆ పర్వతానికి పారిపో అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇది మన పాయింట్. 18వ వచనం. లోతు ప్రభువా అలాగు కాదు. ఇక్కడ 2 ఉన్నాయి మళ్ళా. ఒకటేమో లోతు తడువు చేస్తున్నాడు. 6వది లోతు చేసిన పొరపాటు. ఇక కొద్ది నిమిషాల్లో ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురుస్తాయని నమ్మాడు లోతు. నమ్మినప్పుడు రాత్రి నుంచి దేవదూతలు మన ఇంట్లోనే ఉన్నారు. ఎందుకు వచ్చారు వీళ్ళు? మనం రక్షించడానికి. అయ్యో రెడీగా అమ్మంటున్నారు. మాయ్ త్వర కానీ నీ బంగారం నీ వెండి తగలబడా, నీ బంగారం నశించును కాక, ఆ వదిలి పక్కన పెట్టావు, రా 2 జడలు తీసుకో, బట్టలు తీసుకో, చాలు రా అని భార్యని బిడ్డలను తొందర పెట్టాల్సింది పోయి ఆడవారి కంటే ఇంకా ఘోరంగా తయారయ్యి మన లోతు గారు తడువు చేస్తారని రాయబడింది అక్కడ.
లోతు గారు చేసిన ఆరో పొరపాటు, రాత్రి నుంచి దేవదూతలు లోతు గారు ఇంట్లో ఉంటే ఊరు వదిలిపెట్టి పోవడానికి ఇంకా తడువు చేస్తున్నాడు. ఇక్కడ కూడా చాలామంది ఇన్ని వారాల నుండి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా పాపము నుండి బయటికి రావడానికి, దేవునికి ఇష్టము లేని కొన్ని రహస్య పాపములు వదిలిపెట్టి బయటికి పోవడానికి మనలో కూడా చాలామంది తడువు చేసేవాళ్ళు ఉన్నారు బిడ్డలారా. మీలో చాలామంది తడువు చేస్తున్నారు, సంవత్సరాల తరబడి వాటిని పట్టుకునే ఉన్నారు. వదిలిపెట్టి బయటికి వెళ్ళమని దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, అమ్మా నీ గడ్డం పట్టుకొని బతిలాడుతున్నాను తల్లే, వదిలేయమ్మా ఈరోజైనా, తమ్ముడా వదిలే, తమ్ముడా ఈరోజు వదిలేయి, త్వరగా బయటికి రా, బయట విడిచిపో అని దేవదూతలు చెప్తుంటే తడువు చేస్తున్నాడు లోతు గారు చేసిన పొరపాటే ఈరోజు మీరు కూడా చేస్తున్నారు. ఆ బీడీలు వదిలే నాయనా, ఆ బీడీల వల్ల నీకు మేలు కాదు, నీ శరీరానికి మేలు కాదు, ఆత్మకి మేలు కాదు. శరీరం నష్టపోద్ది, ఆత్మ నష్టపోద్ది. బీడీలు వదిలే నాయనా అని దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నా, చూద్దాంలే, సరేలే, అట్లాగే ఎన్నని చెప్తారులే మీరు. సిగరెట్ తాగొద్దు నాయనా, ఆరోగ్యానికి మంచిది కాదు, ఆత్మకి మంచిది కాదు. ఇది దేవుని దేవాలయం. చెప్పండి, శరీరం ఎవరి ఆలయం? శరీరం ఎవరి ఆలయం? దేవుని దేవాలయం. ఇది దేవుడు నివసించే చోటు. ఇక్కడ పొగ ఉండకూడదు, లోపల పొగ ఉండకూడదు, దేవుని మహిమ ఉండాలి. ఇది దేవుని దేవాలయం, దేవుడు నిర్మించిన ఆలయం. ఇది ఆయనకి ఇవ్వాలి, ఇది ఆయింది. మనల్ని అపవిత్రపరచకూడదు. సిగరెట్, పాన్పర, గుట్కా మానేయండి నాయన అని చెప్తే తడువు చేస్తున్నారు కొంతమంది విశ్వాసులు. మనలో తడువు చేస్తున్నారు. తడువు చేస్తే నష్టం నీకేనన్నా, తడువు చేస్తే నష్టం నీకేనక్క. దేవుడు ఒక్క వ్యక్తినే మనకిచ్చాడు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, సుఖమైన, సంతోషమైన దేవుడిచ్చిన భర్తతోనే ఉండాలని దేవుడు కోరుకుంటే, అది తప్ప ఇంకన్నీ చేసి అలవాటు పడి, బయట అలవాటు పడి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నా మీతో ఎన్నిసార్లు దేవుడు బయట రమ్మని మాట్లాడినా కొందరు తడువు చేస్తున్నారు. ఇబ్బంది పడతారమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, త్వరగా సొదొమ నుండి బయటికి పోండి, త్వరగా సొదొమను విడిచి వెళ్ళిపోండి బయట, త్వరగా. తడువు చేస్తున్నాడు లోతు, తడువు చేస్తున్నాడు. ఆ వాక్యం నీకు ఎంతగా వినబడుతున్నా కూడా ఇంకా తడువు చేస్తే నష్టం దేవునికి కాదు, నీకే బిడ్డ, జాగ్రత్త ఉండాలి. ఈరోజే నీ మనస్సును దేవుడు మార్చునుగాక. ఈరోజే వదిలిపెట్టని కొన్ని పాపములో నుండి నా ప్రభు నిన్ను బయటికి నడిపించునుగాక. దేవుడు నడిపించడు, నువ్వే బయటికి రావాలా. నీకై నువ్వే వదలాలా జ్యోతిరాజు, నీకై నువ్వే వదలాలమ్మా. మనకై మనమే వదలాలి, వదిలిపెట్టి వెళ్ళాలి. వెళ్ళకపోతే అగ్నిగంధకాలు కురుస్తాయి. ఆలస్యం చేస్తున్నాడు, లేట్ చేస్తున్నాడు. ఆడ మనిషి చేసిన లేట్ చేస్తాడు. ఇక తట్టుకోలేక లోతు మీద దేవుడు కనికరపడి, లోతు పిల్లల మీద దేవుడు కనికరపడి లోతు చేతిని, లోతు భార్య చేతిని, లోతు ఇద్దరు కుమార్తెల చేతుల్ని, నేనేమనుకుంటున్నానంటే ఒక దేవదూత లోతు చేతిని, లోతు భార్య చేతులు పట్టుకున్నాడు. ఒక దేవదూత ఇద్దరు కూతురు చేతులు పట్టుకున్నాడు. ఇద్దరు దేవదూతలు బడబడ ఈడ్చుకోపోయారు ఊరు బయటికి. వెళ్ళండి, ఎక్కడ నిలబడద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు దయచేసి. వెళ్ళిపోతారుగా, మీ నాశనం వెనక్కి తిరిగారా నాశనం అయిపోతారు. వెళ్ళండి బిడ్డలారా. లాస్ట్ మాట చెప్పే ముందు, తడువు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, ఇప్పుడే బయటికి రండి. ప్రతి పాపం నుంచి బయటికి రన్నా. నీ కుటుంబాన్ని నాశనం చేసే ప్రతి పాపంలో నుంచి బయటికి రాకపోతే నీ వల్ల నీ భార్య ఇబ్బంది పడుతుంది, నీ వల్ల నీ పిల్లలు ఇబ్బంది పడతారు, గ్రామంలో పరువు పోయి నువ్వే నష్టపోతావు. ప్రభు నిన్ను మాట్లాడుతున్నాడు సరి చేసుకోమని. మన ప్రభువుని కోసం మన జీవితాలు, మన ప్రభువుని యేసై కోసం మన జీవితాలు చక్కపరుచుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అదే 18వ వచనంలో లోతు చెప్తాడు, ఇదిగో దూరంగా ఆ పర్వతంకి వెళ్ళిపో అని చెప్తే లోతు ఏమన్నాడు తెలుసా? ప్రభువా అట్ట కాదు ప్రభువా, అలా కాదు. చందన్న ఏమన్నాడు? అలా కాదు. మా చందన్న కూడా అప్పుడప్పుడు, సార్ అట్ట కాదు సార్, అట్ట కాదు, ఇది చేయండి, ఇది చేయి, అది కాదు సార్, ఇది కాదు అది అని. చందన్ అంటే నాతో అంటాడులే. చందన్ అని మా ఇద్దరం మధ్య కొన్ని ఉంటాయి కాబట్టి అంటాడు. దానికి ఇబ్బందిలే, ఇది చెప్పుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా లోతుతో మాట్లాడేది ఎవరు? ఇస్రాయేల్ పాస్టరా? లోతుతో మాట్లాడేది ఎవరమ్మా బిడ్డ? సాక్షాత్తు దేవుడే. దేవుని దూతలు పరలోకం నుంచి వచ్చి లోతింట్లో ఉన్న రాత్రి, ఎంత ధనుడు బిడ్డ, ఎంత ధనుడు. దేవదూతలు లోతింట్లో ఉన్నారంటే ఎంత ధనుడు నిజంగా. ఆ దేవుడు మాట్లాడుతుంటే దేవుడితో అంటున్నాడు, అలా కాదు ప్రభువా, అలా కాదు. దేవుడు మనకు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అలా కాదు అనకూడదు. కుమారుడా సేవ చేయి అంటే సేవ చేయాలా,
కుమారుడా పాటలు పాడంటే పాట పాడా. అలా కాదు ప్రభువా, పాటలు పాడలేని కానీ ప్రార్థన చేస్తా అనకూడదు. దేవుడు చూపించిన స్థలంలోకి త్వరపడి పరిగెత్తి రావాలా. దేవుడు పర్వతానికి బొమ్మన్నాడు, పర్వతానికే పోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే మనం మాట్లాడకుండా అక్కడికే వెళ్ళాలా. అలా కాదు ప్రభువా, ముసలోడిని నడవలేను, ఇదిగో దగ్గరగా ఉంది, ఇక్కడికి వెళ్తా, ఈ ఊరికి వెళ్తా, సోయిరికి వెళ్తా, నీ కనికరు నా మీద ఉంచునాయినా, ఈ ఊరికి వెళ్తా ప్రభు, ఏమనుకోబాకు ప్రభు. అలా కాదు ప్రభు, అట బానుగానే ఇక్కడికి పోతా అన్నాడు. కనికరింగల దేవుడు కదా. నాలాంటోడు అయినంటే ఇంకో రకంగా ఉండేది. ఒరే 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 ఒక పాస్టర్ గారు తిడతాడు, శవపేటిక మొహమోడా అని. శవపేటిక మొహమోడా మనం ఎడ తిడతాం, అట్లా తిట్టలేములే, అంత మాట అనలేం మనం. ఒరే జ్ఞానం లేనోడా, ముందు నీ 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 బ్రతుకు బాగుపడటం, నువ్వు ముందు బతకడం ముఖ్యం. పర్వతమా ఊరా తర్వాత ముందు వెళ్ళిపోరా నువ్వు. తర్వాత ఒరే కురస్తాయిరా, నీకోసం ఆపున్నాడా, తొందరగా వెళ్ళరా అంటే, అలా కాదు ప్రభువా, ఇక్కడికి పోతా, అటు కాదు ఇక్కడికి పోతా, అది కాదు ఇది చేస్తా, ఇది కాదు అది చేస్తా, ఎట్టే పోయింది జీవితం. కుదరదు, తప్పు. దేవుడు మనకి ఏది చెప్తే చేయాలి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఏ పని చేయమంటే పని చేయాలి. లోతు క్షేమాన్ని దేవుడు కోరుకొని పర్వతానికి వెళ్ళమన్నాడు. అది ఏ పర్వతమో తెలుసా? అది ఏ పర్వతమో తెలుసా? క్షేమకరమైన పర్వతం, దేవునితో సహవాసం చేసే పర్వతం, దేవుని మందిరం అనే పర్వతం. లోకాన్ని వదిలిపెట్టి దేవుని మందిరంలోకి వెళ్ళమని చెప్తే లోతు, అలా కాదు ప్రభువా, పక్కనే ఉంది చిన్నూరు, అడగబోతా. సరే పో. నిదానం చెప్పాలంటే సోయరు కూడా కాలిపోవాలి. చరిత్రలో ఉంది మాట అన్న, సోయరు కూడా కాలిపోవాలి. కేవలం లోతు కోసం దేవుడు ఆ ఊరు వదిలేశాడు తెలుసా. సోయరును కూడా దేవుడు మొత్తం కాల్చేయాలి. 5 పట్టణాలు కాల్చబడా లెక్క. 5 పట్టణాలు కాలాలి, 4 పట్టణాలే కాలేయి. సోయరు వదిలేశాడు దేవుడు లోతు కోసం. సరే సోయరుకు పోయినాడు, సోయరులో ఉన్నాడా? అక్కడ మనుషులు చూసి భయం వచ్చేసింది. రే మీ దేవుడి అంట కదా కాల్చింది, మీ దేవుడి అంట కదా మా ఊర్లు కాల్చింది, నిన్ను కాలుస్తామని అంటారేమో అని వాళ్ళకి భయపడిపోయి మళ్ళా సోయరు వదిలిపెట్టి ఎక్కడెక్కడో కొండ కనపడితే మళ్ళీ ఆ కొండలోకి వెళ్ళిపోయాడు. అంత ఇష్టం వచ్చినట్టు దేవుడు చెప్పిన మాట వినలేదు. అలా కాదు ప్రభు అనే తత్వం. దేవుని చిత్తం కాకుండా సొంత ఇష్టం నెరవేర్చుకుంటాడు. నా 2 చేతులు దండాలు పెట్టి చెబుతున్నాను, హోలీ జడ్జి విశ్వాసులారా, కూతుర్లారా, కొడుకులారా, మనవాళ్ళారా, మనరాళ్ళారా, దేవునికి నాకు అందరికీ మీకు ఒక మాట ఏంటంటే, దేవుడు మనకి ఏది చెబితే మనం అదే చేయాలా. మీ సొంత ఇష్టాలు చేసుకున్నారంటే ఇబ్బందులు పడతారు. దేవుడు చూపించిన ఉపదేశంలోనికి, దేవుడు చెప్పిన సంఘానికి, దేవుడు వెళ్ళమన్న సేవకుడి దగ్గరికి త్వరగా వెళ్ళాలి, త్వరగా రావాలి, నిలబడాలి, అప్పగించుకోవాలి, జీవితాన్ని సరిచేసుకోవాలి, దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి, సంఘంతో సంబంధం పెట్టుకోవాలి. నువ్వు ఎక్కడ తిరుగుతున్నా, అది అపాచీ కంపెనీ అయినా సరితమ్మా, అది సూలూరుపేట అయినా, విజయవాడ అయినా, చెన్నై అయినా, అమెరికా అయినా, ఎక్కడికి వెళ్ళినా సంబంధం, సంఘంతో సంబంధం ఉండాలి, అనుబంధం ఉండాలా, సేవకులతో అనుబంధం ఉండాలా, తండ్రితో అనుబంధం ఉండాలా. ఇంకా దైవజనుడు అసలు అబ్రహాం గారికి దూరం అయ్యే ప్రసక్తే లేదు. పరిస్థితులు బట్టి దూరంగా ఉన్నా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండాలా. ఎప్పుడు కూడా ప్రేమను కోల్పోకూడదు. నువ్వు సూలూరుపేటలో ఉన్నా ఆదివారం వాక్యం ఫోన్లో చూడాలా. ఈరోజు ఏం మాట్లాడే దేవుడు, ఇస్తాకన్నా తుమ్ క్యా బోల్ కతే తు ఠీకే చెప్పు. ఈరోజు నేను ఏం చెప్పాను నీకు అర్థమైందా? ఆదివారం రాలేకపోయారు, సోమవారం ఉదయం ఏం చేయాలా? ఫోన్ ఓపెన్ చేసి ముత్తుకూరులో ఏ వాక్యం చెప్పాడు, సారసులు నెల్లూరులో ఏ వాక్యం చెప్పాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ప్రతి ఆదివారం మన 2 వాక్యాలు వినిన తర్వాతే మీరు ఏదైనా చూడాలా. నెట్ బ్యాలెన్స్ వేయించుకుని దేనికి? దేవుని వాక్యం వినేదానికి. అది తప్ప అన్నీ చేస్తారు మన వాళ్ళు. ఈరోజే తడువు చేయకుండా ఈరోజే మారు. నీ నెట్ బ్యాలెన్స్ అయిపోయిందంటే దేవుని వాక్యం వినడం ద్వారా నీ బ్యాలెన్స్ అయిపోవాలా. అవసరమైతే ఎక్కువ క్వాలిటీ పెట్టుకొని చూస్తే తొందరగా అయిపోద్ది. కాబట్టి 144 ఉంటుంది, అది పెట్టుకో. బోజర కనపడతాం మీ పాస్టర్, నీకు అయినా పర్వాలే, వాక్యం వినబడితే చాలు, మాట వినబడితే చాలు. ఓహో ఈరోజు ఇది చెప్పాడా, ముత్తుకూరులో ఈ సంగతి చెప్పాడా, ఈ 2 చెప్పిన తర్వాతే ఏమైనా వినాలా. సరి చేసుకోవాలి, క్రమంగా దేవుని ముందు నడవాలి. లోతు చేసిన పొరపాటు తల్లే, సొంత ఇష్టం చేసుకున్న కారణాన్ని బట్టి దేవుడు చెప్పిన పర్వతాన్ని పోకుండా, దేవుడు వెళ్ళమన్న పర్వతానికి వెళ్లకుండా, అలా కాదు ప్రభువా అని ఈయన ఇష్టం చేసి ఆయన ఇష్ట ప్రకారం పోయి చివరికి కూతుర్లే తనతో పాపం చేసి కూతురు గర్భవతేటట్టుగా తెచ్చుకున్నాడు, అంత దూరం తెచ్చుకున్నాడు. కానీ ఈ నీతిమంతుడే చేసిన ఒక్క పొరపాటు,
స్వచిత్తం, సొంత ఇష్టం, నీ ఇష్టాలు వదిలేసి దేవుడు చెప్పిన పని చేయి బిడ్డ. దేవుడు చెప్పిన పని చేయి. ఈ రోజు నుంచి ఒకటే తీర్మానం అయిపోయింది. ఈరోజు వాక్యం మనకి లోతు పొరపాట్లు అయిపోయినాయి. ఇంక ఎన్ని పొరపాట్లు అయిపోయింది అనుకున్నా చివరికి ఎంత శాపగ్రస్తంగా ముగిసిపోయిందంటే లోతు కూతుర్లకు పుట్టిన బిడ్డలు అని మాట్లాడుకునే దౌర్భాగ్యం అయిపోయింది మనది ఇప్పుడు. మోయాబీలు, అమ్మోనీలు బైబిల్లో ఎక్కడ కనపడినా ఈ లోతు చేసిన పొరపాటు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ మోయాబీల నుంచి వచ్చిందే ఈ రూతు అని తల్లి. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఒక్కసారి మనం తప్పడుగేస్తే అది ఆ పర్యవసానం చాలా సంవత్సరాలు మనం భరించాల్సి వస్తుంది. దానితో పాటు నీతో పాటు నీ భార్య పిల్లలు అందరూ భరిస్తారు. కాబట్టి సంఘానికి దూరంగా అవ్వద్దు, సేవకులకు దూరంగా ఉండద్దు, ప్రేమ కలిగి ఉండండి, సంఘంలో అనుబంధం కలిగి ఉండండి, సంఘంలో బంధం కలిగి ఉండండి. ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరి పక్కన వెళ్ళిపోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళు పలకరించుకోండి. ఎప్పుడు అల్లా పాత వాళ్ళనే పలకరించొద్దు. చందని అలా పాత వాళ్ళ దగ్గరికే పోకూడదు. ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు ఈరోజు అక్కడికెళ్ళాలా? అన్న ప్రైజ్ లాడన్నా, అక్క ప్రైజ్ లాడక్క, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎక్కడి నుంచి వచ్చారక్క, మీ పేరు, పరిస్థితిలో వచ్చారా, సంతోషం అక్క, ప్రతి ఆదివారం వస్తుందండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, నా పేరు చందు, మిస్టర్ చందు నా పేరు, 48వ నంబర్ పాట పాడు సార్ అంటాం కాదు. కొత్త వాళ్ళు వస్తే పలకరించాల. కొన్ని సంఘాల్లో వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని పలకరించుకుంటారు. తల్లే కుమరమ్మ, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళనే పలకరించుకుంటారు. వాళ్ళ బంధువులతోనే. మీరు చూడండి కొన్ని సంఘాలు గ్రూపులు అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఒక గుంపు ఉంటుంది, అక్కడ ఒక గుంపు, అక్కడ ఒక గుంపు, ఆ మూలకు ముగ్గురు, ఈ మూలకు ఇద్దరు, ఈ మూలకు నలుగురు, ఇదంతా ఒకటే క్యాస్ట్. ఏ క్యాస్ట్లో ఆ క్యాస్ట్ పక్షులు విడిపోతాయి సంఘాల్లో. యేసు నామములో ఆ క్రమం మన సంఘంలో నశించునుగాక. గట్టిగా ఆమేనండి, నశించునుగాక. మనకు కులాలు లేవు కదా. కొత్త వాళ్ళతో మాట్లాడండి. ఎవరైనా వస్తే ప్రేమించండి, వాళ్ళతో ప్రేమగా ఉండండి. నీ ప్రేమ వాళ్ళ లాగాల లోకంలో నుంచి. సంఘం కుటుంబం లాంటిది. దైవజనుడు తండ్రి లాంటి వాడు. మన సంబంధం కలిగి ఉండాలి, తెంచుకోకూడదు. లోతు ఎప్పుడైతే అబ్రహాంకు దూరం అయిపోయాడో క్రమంగా తన జీవితం శాపగ్రస్తం అయిపోయింది. పేరుకు నీతిమంతుడే, స్థితికి నీతిమంతుడే, బైబిల్లో అతని నీతిమంతుగా నిర్ధారించింది. కానీ ముగింపు ఆశీర్వాదకరంగా లేదు. పరలోకంకి వెళ్ళాడు ఖచ్చితంగా. లోతు గారు పరలోకంలోనే ఉంటాడు ఖచ్చితంగా, తిరుగులేదు దానికి. ఏ పొరపాటు చేయలేదు. ఖచ్చితంగా లోతు గారు పరలోకంలోనే ఉంటాడు. పరలోకం వెళ్ళిన నీతిమంతుడే అయినా భూమి మీద తన బ్రతుకు గ్రాఫ్ కిందకి దిగిపోయింది. ఆ తప్పడలు మనం వేయకూడదు, జాగ్రత్త పడాలి. కనీసం ఒక్కరైనా సంపాదించుకోవాలి దేవుని కోసం. ఈ వాక్యపు లోతుల్లోనికి నువ్వు వచ్చి దేవునితో తీర్మానం చేసి మనం మంచి తీర్మానంతో బయటకు వెళ్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలు.